మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గత ప్రభుత్వంలో సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక పేదలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లను కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క కేసీఆర్ నగర్గా నామకరణం కూడా చేయడం. మనం ప్రస్తుతం గుండ్ల చెరువులోని డబుల్ బెడ్రూమ్ల వద్ద ఉన్నాం. ఎందుకంటే వీరి పరిస్థితి చూస్తుంటే దీన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలనీకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నా కూడా డ్రైనేజ్ వ్యవస్థ పాడవడంతో ఇక్కడ నీళ్లు పేరుకపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ అంటే అధికారులు వస్తూ నామమాత్రంగా పర్యవేక్షణ చేస్తున్నారు తప్ప వీరికి ఉన్నటువంటి సమస్యలను తీర్చే నాదుడే లేడని చెప్పి ఇప్పటికే ఈ డబుల్ బెడ్లో ఉన్నటువంటి ఈ యొక్క బాధితులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఈ యొక్క దోమలు డెంగ్యూ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. వర్షాలు సీజనల్ వ్యాధులకు ఒక దోహదపడే అవకాశం ఉంది. కాబట్టి మనం చూడొచ్చు విజువల్స్లో అంటే వర్షపు నీరు కాకుండా ఇది డ్రైనేజ్ సంబంధించిన నీరు రావడంతో ఈ యొక్క దోమలు ఈగలు పేరుకపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన అధికారులు కూడా మేము పర్యవేక్షణ చేస్తున్నాం. వీరికి ఉండేటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ప్రబలకుండా మేము కఠినమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఎన్నో సూచనలు సలహాలు ఇస్తున్నా కూడా మరి ఇక్కడ చూస్తున్నటువంటి పరిసరాలు మాత్రం ప్రాంగణంలో ఎటువంటి ఒక పర్యవేక్షణ లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. గుండ్ల చెరువుకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ బాధితులు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు విజువల్స్లో వేర్లై పారుతున్నట్టు వాటర్ సప్లై వెళ్తున్నాయి. ఎందుకంటే ఈగలు దోమలు తిరుగుతున్న పరిస్థితి ఉంది. వీరికి పరిశుభ్రత లేకపోవడం కొట్టునట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఏం చేస్తున్నారు ఏంది పరిస్థితి అనేది తెలియని పరిస్థితి ఉంది. మనం ఏది ఏమైనప్పటికీ ఇచ్చినామా మా చేతులు దులుపుకున్నాం అన్న పరిస్థితి కాకుండా ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు సరైన న్యాయం చేయాలి. వర్షాలు పడితే మా ఇళ్లలో ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ డబుల్ బెడ్రూమ్ నాసిరకమా మరి ఏంది పరిస్థితి అని చెప్పి ఒక ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేసే విధంగా మాకు అన్ని ఏర్పాట్లను వసతులను ఏర్పడే విధంగా మీరు ముందుకొచ్చి అధికారులు ఇప్పటికైనా పర్యవేక్షణ చేసి స్థానికంగా ఉన్నటువంటి డబుల్ బెడ్ను పర్యవేక్షించాలని చెప్పి ప్రస్తుతం వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. మనకు సంబంధించిన చూడొచ్చు డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆర్టీవీ రాగానే అందరూ కూడా బయటకు వచ్చి పర్యవేక్షణ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దీన పరిస్థితి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చూస్తున్న పరిస్థితిని బట్టి ఎందుకు వచ్చాము ఈ డబుల్ బెడ్రూమ్లకు, మాకు ఎందుకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇచ్చినారు, ఇటువంటి వసతులు లేకపోవడం ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మనకు సంబంధించిన బాధితులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని రోజులే వచ్చి మరి ఎట్లా ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? 3 సంవత్సరాలు అవుతుంది సార్ మేము వచ్చి. 3 సంవత్సరాల సంది ఇక వర్షాకాలం వస్తే మాకు ఇదే బాధ. ఎండాకాలం అంటే ఇక జర అట్లా ఇట్లా ఉంటాం, కానీ ఈ వర్షాకాలం వస్తేనైతే ఇంట్లోకే వస్తున్నాయి నీళ్ళు, అన్ని గలీజ్ వాటర్ వస్తున్నాయి, నీళ్ళు ఉండొత్తలేదు, అసలే స్మెల్ వస్తుంది. నేను హాస్పిటల్లో పనిచేస్తా. నేను కిరాయికి ఉన్నప్పుడు మంచిగా ఉన్న ఆరోగ్యంగా, ఇక్కడికి వచ్చిన సంది అయితే ఆరోగ్యం పాడైంది. ఊకే దవాఖాన పెట్టుడే అవుతుంది ఇక మాకు. అంతే సార్. మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? గిట్ట కళ్ళబడుతుంది కదా సార్, మీదికి కూడా వాసన వస్తుంది. మీద మధ్యలో ఉన్నాం మేము, మధ్యలోకి కూడా వాసన వస్తుంది గలీజ్గా, అంతా సెండాస్ వాసనే. అంటే మీరు చెప్పండి, అంటే ఇక్కడ అధికారులు మున్సిపల్ అధికారులు కూడా వస్తారు, మరి ఎందుకు వారు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? వస్తురు చూస్తురు వెళ్ళిపోతురు, అంతే. వస్తురు చూస్తురు, మరి చేద్దాం అంటే అప్పటి మందం చేస్తున్నాము, ఆయనతో వెళ్ళిపోతుర్రు. మరి వచ్చినప్పుడల్లా మరి చూసుకుంటూనే పోవుడు తప్పించి కానీ చేసేవారు అయితే ఇంతవరకు అయితే పట్టించుకుని లేదు, ఏం లేదు. ఇక వాళ్ళు వచ్చేదంటే గరిపట్టి కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, గరిపట్టి కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, పైసలు అయితే వసూలు చేసుకొని పోతారు తప్పించి కానీ చేసేది అయితే చేస్తలేరు, ఏది పట్టించుకుని లేదు. మమ్మల్ని అయితే అన్యాయంగా ఇచ్చి మాకు బాధలు పెట్టిండు. ఏం లేక వచ్చి కొన్ని రోజులు కాలక్షేపం చేసుకొని బతుకుదాము, ఏదో కూలి పని చేసుకొని బతికే లెక్కకు వీడికి వస్తే లేని రోగాలతోనే మేము ఇబ్బందులు పడుతున్నాం బాగా. ఏంటంటే మా చెప్పుకొని బాధలు ఉన్నాయి, పట్టించుకున్న వచ్చిన కానిచే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానిచే మమ్మల్ని అయితే మొత్తానికి పట్టించుకుంటూ మానేసిర్రు. ఏది మా బాధలు, మా లెక్కలేంది, మా బాధలేంది? అయ్యో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకరికి ఒకరి చేసుకొని సమాధానం చేసుకొని మంచిగా నీట్గా వ్యవహారం చేసుకొని బద్దామనే లేపుకు ఏం పట్టించుకుని లేదు, చేతులు లేదు. మొత్తం అన్యాయంగా చేసిపోతున్నారు మమ్మల్ని, ఆగం బతుకు చేసి మమ్మల్ని. అంటే ఇప్పుడు వర్షాలు మొన్న పడ్డాయి, అయినా కూడా అధికారులు ఇక్కడ వచ్చి చూసిరు ఎవరన్నా? ఎవరు రాలేదు. అప్పటి మంది వర్షాలు వచ్చినా నీళ్ళు వారినా కూడా ఎవరు రాలేదు, చూడలేదు. అప్పటి మంది బండ్ల మీద వస్తున్నారు, చూస్తున్నారు, సబ్డకి వెళ్ళిపోతున్నారు, అంతవరకే కానీ పట్టించుకుంటూ అయితే లేదు. ఇవి వచ్చిన కానించలే లేదు. మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మొత్తానికి పట్టించుకుంటే లేదు.
అంటే ఇది పరిస్థితి, అంటే వాళ్ళు దీన పరిస్థితి చెప్పుకోవచ్చు. అంటే ఎవరు వస్తున్నారు నామమాత్రం వెళ్తున్నారు తప్ప ఇక్కడ పట్టించుకునే నాదుడే కరువాయడం అని చెప్తూ మరికి సంబంధించిన బాధితులు ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా జరగబట్టి ఇట్లా? ఇప్పుడు వర్షం పడ్డ కానించి నీళ్ళు పోతున్నాయి, మోరు నీళ్ళు బాగా పోతున్నాయి. మాకు డోర్ తీస్తే స్మెల్ వస్తుంది, మాకు ఉండ వర్షం అయితే లేదు, బగ్గా నీళ్ళు. డోర్ తీయాలంటే బాల్కన వంట చేసుకోవడానికి బాల్కన డోర్ తీయాలంటే స్మెల్ వస్తుంది, నీళ్ళు పోయేటివి పోతున్నాయి. ఎట్లా చేసినా కానీ అవి ఆగుతున్నాయి, ఏం చేసినా అవి ఆగుతలేవు. అట్లా అయినా కానీ కొంచెం కాలువ తీసిర్రు, కాలువ తీసినా కానీ అవి రోడ్డు పట్టుకొని పోతున్నాయి నీళ్ళు. అవి తీసిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఒక్కరోజు వచ్చిర్రు, వచ్చి అది తీసిండ్రు, ఇది వస్తలేదు వాళ్ళ అదేంది నీళ్ళు మళ్ళీ వచ్చి తీద్దాము అన్నారు. జరసేపు తీసిండ్రు, అవి రాలేదు, పోయి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఓకే అమ్మ, మీరు చెప్పండి, అంటే అధికారులకు మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? అంటే ఈగల దోమలు వస్తున్నాయి, నీళ్లు పారుతున్నాయి, ఎవరు రావడం లేదంటారు, ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? ఏం చెప్తాం సార్, ఎప్పటికీ ఇదే ఉన్నది. చెప్పినా కొద్ది ఇట్లా వస్తుండ్రు పోతుండ్రు. ఘోరమవుతుంది, మాకు అసలు నడవనికే వస్తలేదు. ఇబ్బంది బాగున్నది, ఎటు పోవాలన్నా పోవస్తలేదు, రావస్తలేదు. ఆ గలీజు నీళ్ళు దొక్కుకుంటా పోవడవుతుంది, వచ్చుడు అవుతుంది, అంతే. అదే ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా స్థానికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇక్కడికి వచ్చి పట్టించుకునే వారే ఎవరు లేరు. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ చేసి మాకున్న సమస్యలను తీర్చాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈగలు దోమలు రావడం వల్ల ఈ యొక్క సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది, డెంగ్యూ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మాకు అన్ని వసతులు కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ కాలనీకి సంబంధించిన గుండ్లచెరు వాసులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.